నెక్స్ట్ ఈఓ గాని, సిడిపిఓ గాని మీరు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి మీరు గ్రాడ్యుయేషన్ కంటే ముందే ప్లాన్ చేసుకున్నారా? యాక్చువల్లీ నేను ఫస్ట్ నాకు ఇట్లా ఈ గవర్నమెంట్ జాబ్స్ సిడిపిఓ, ఈఓ అన్న గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయని తెలీదు. అన్నయ్య వాళ్ళు ఏంటి అందరూ బీటెక్ చేస్తున్నారు, డిగ్రీ చేస్తున్నారు, డిఫరెంట్ చేసి లైఫ్లో తొందరగా సెటిల్ అయిపోవాలి. మేము బీటెక్ చేసాము, మా సిచ్యువేషన్ ఇట్లా ఉంది, మా సిస్టర్స్ ఇట్లా అవ్వద్దు. సో నన్ను హోమ్ సైన్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, జయశంకర్ యూనివర్సిటీలో నన్ను జాయిన్ చేశారు. సిస్టర్ని హార్టికల్చర్, పెద్దమ్మ కూతురు, తనని హార్టికల్చర్ కాలేజ్లో జాయిన్ చేసి మేము డిఫరెంట్గా హెల్ప్ఫుల్ అయింది. మీరు మాస్టర్స్‌లో జాయిన్ అయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? లేకపోతే గ్రాడ్యుయేషన్ నుంచే స్టార్ట్ చేశారా మేడం మీరు? గ్రాడ్యుయేషన్లో ప్రిపరేషన్ అట్లేం లేదు, కానీ ఆ జాబ్ కొట్టాలి. ఈ ఫీల్డ్లో ఉన్న మాకు మేజర్గా ఉన్న జాబ్స్ సిడిపిఓ, ఈఓ ఈ 2 జాబ్స్ ఖచ్చితంగా కొట్టాలనేసి ఆ చైల్డ్ డెవలప్మెంట్ క్లాసెస్, న్యూట్రిషన్ క్లాసెస్ ఫోకస్ చేసేది. కానీ క్వశ్చన్స్ ఎట్లా పడతాయి ఇవన్నీ పెద్దగా ఐడియా లేదు. సో అన్ని క్లాసెస్ మంచిగా విని నోట్స్ అంతా దగ్గర పెట్టుకొని ప్రిపేర్డ్గా ఉండేది. ప్రెజెంట్ మార్కెట్‌లో నెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. కాకపోతే ఈఓ, సిడిపిఓకి సంబంధించిన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అనేది మనకు అందుబాటులో లేని పరిస్థితి. సో మీకు మేజర్ శ్రీనివాస్ సార్ గారి అకాడమీ మీకు అంటే ఆ అకాడమీ గురించి ఎట్లా తెలిసింది మీకు? మా కాలేజ్ సీనియర్స్ చాలామంది సిడిపిఓ, ఈఓగా సెటిల్ అయిపోయారు, మంచి జాబ్స్. అందరిని కనుక్కోవడం స్టార్ట్ పెట్టా. ఖచ్చితంగా డిగ్రీ అయిపోయిందా, నోటిఫికేషన్ పడుతుందా, జాబ్ కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి జాబ్. వాళ్ళందరికీ ఒకరొకరిని రెఫర్ అయ్యా, మా సీనియర్స్ అందరినీ. ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది మేజర్ సార్ది, ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపో, ఖచ్చితంగా జాబ్ కొడతావు, సార్ చెప్పే వే నీకు అంతా హెల్ప్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా వెళ్ళు తీసుకొని నాకు కొందరు సజెస్ట్ చేశారు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో సార్ని కాంటాక్ట్ అయ్యి మంచిగా ఎట్లా చదివితే మనకు జాబ్ వస్తుంది, నాలెడ్జ్ ఉంది, కొంచెం ఉంది, సార్ నుంచి ఇంకా కొంచెం యాడ్ చేసుకున్న కొట్టే చాయిస్కి దగ్గర కొట్టేసా.